వచ్చిందా? 49. అదే 49. 1 ఉందా అధ్యాయం పైన 17వ వచనం చూడు. కిందకు రా. 17 అంటే కిందకు ఉంటుంది, అక్కడ నీ ఏలు దగ్గర ఉందా 17 అని? వచ్చా చదవటం? ఎందుకని చూడండి, నేను చదువుతున్నాను. ఆ 17 చివరిలో ఒక మాట ఉంటుంది అన్నమాట. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మాట ఏంటంటే అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఎవరు పుట్టినందున? ఎందుకు ఆ సంతోషం? ఎవరు పుట్టారు? ఈ మాటలో మనం ఆలోచన చేస్తే జకరియా, ఎలిజబెత్ అనే 2 సేవకులకి, జకరియా అనే వ్యక్తి పాస్టర్ గారు, ఎలిజబెత్ అనే ఆమె పేరు పాస్టర్మ. పాస్టర్మ గారికి ఎవరు లేరంటే పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలేని సమయంలో వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారంటే వాళ్ళది ఒకటే పని, మందిరానికి రావడం, ఇక్కడ సేవ చేయడం, సేవ చూసుకోవడం, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటి నుంచి మరలా మందిరానికి రావడం, మందిరంలో ప్రజల కొరకు ప్రార్థన చేయడం, దేవుడిచ్చిన వాక్యాన్ని భారంతో ప్రజలకు అందించడం, వాళ్ళని దీవించడం, వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ అక్కర కొరకు, వాళ్ళ సమస్య కొరకు, వాళ్ళ యొక్క పరిస్థితులు మార్చబడాలని దేవుని సన్నిధిలో ఈ జకరియా, ఎలిజబెత్ అని ఈ పాస్టర్ గారు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవారు. ఇలా గడుపుతున్న సమయంలో దేవుడు అన్ని విషయాలలో వారిని ఆశీర్వదించాడు. తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, త్రాగడానికి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. కానీ పిల్లల్ని ఇవ్వాల. హల్లెలూయా. ఎవరిని ఇవ్వాల? పిల్లలు లేరు, గర్భఫలము లేదు, సంతానము లేదు, వారసులు లేరు. దేవుడు ఈ పని జరిగిస్తూ వస్తున్న వీళ్ళ పద్ధతిని చూస్తే, వీళ్ళ ఆలోచన చూస్తే, వీళ్ళ విధానం చూస్తే వీళ్ళు ఎలా ఉన్నారంటే గొడ్రాలుగా ఉంది. ఎలా ఉంది? గొడ్రాలు. అప్పటికి వయసు చాలా పెద్దది. ఈయన వయసు చాలా పెద్దది, ఒక 60-65 సంవత్సరాలు. ఆమె కూడా ఒక 50-55 సంవత్సరాలు. అందరూ అనుకుంటున్నారు ఈ అమ్మగారికి, అయ్యగారికి పిల్లలు పుట్టట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మగారి కోసం, అయ్యగారి కోసం ప్రార్థన చేస్తున్నారు ఆ సంఘం. ఇలా జరుగుతున్న క్రమంలో, ఇలా వెళుతున్న క్రమంలో ఒకటే మాననిది ఏంటిదనంటే, ఈ సేవకుడు జకరియా అనే సేవకుడు ప్రార్థన మానలేదు. ఇలా ప్రార్థన చేస్తూ మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ, ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా, అన్నీ ఇచ్చావు నా జీవితంలో, ఇవ్వాల్సింది మాత్రం ఆలస్యం అవుతుంది, త్వరగా దాన్ని ఇవ్వు. అన్నీ ఇచ్చావు, ఇవ్వాల్సింది మాత్రం ఏమవుతుంది? ఆలస్యమైంది. నా మాట అర్థమైందా? అన్నీ త్వరగా నాకు ఇచ్చావు, అన్నీ నా జీవితంలో నువ్వు ముందుగానే అనుగ్రహించావు, కానీ ఇవ్వాల్సింది మాత్రం లేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా, మన విషయంలో కూడా నీకు ఏమి అవసరమో అది వెనకుంటుంది, ఏది అనవసరమో అదే ముందు ఉంటుంది. ఏది దేవుడు నీకు ఇవ్వాలో అది వెనకుంటుంది, ఏది నీకు వద్దో అది నువ్వు ముందు తెచ్చుకొని పెట్టుకుంటావు. దేవుడిని అడుగుతున్నా, అయ్యా అన్నీ ఇచ్చావు, ఇవ్వాల్సింది మాత్రం ఆలస్యం అవుతుంది. మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే ఆలస్యం చేస్తుండో, ఏదైతే ఇవ్వడానికి అది సమయం తీసుకుంటుండో, దాని విషయంలో దేవుడు నిన్నొకటి అడుగుతుండు, నిన్నొకటి కోరుతున్నాడు. అదేంటో తెలుసా? జకరియా జీవితంలో జకరియా ఆలోచన ఏంటంటే, యవ్వన కాలంలో ఉన్నంత కాలము, పెళ్ళై కొత్తలో కొన్ని సంవత్సరాలు గడిచినంత కాలము మా జీవితంలో మాకెందుకు పిల్లలు కలగరు, మాకెందుకు దేవుడు గర్భఫలం ఇవ్వడు, మేము సేవకులము, సేవకురాళ్ళము, ప్రార్థన చేసేవాళ్ళము, దేవుని గురించి ప్రకటించే వాళ్ళము అని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్న సమయంలో, యవ్వన కాలంలో ఉన్నాం కదా, దేవుడు ఖచ్చితంగా మాకు పిల్లల్ని ఇస్తాడు అనుకునేసరికి 30 సంవత్సరాలు వచ్చింది, 35 వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. అవునా కదా? ఎట్లా ఉంటుంది చెప్పండి? పెళ్ళి అయిన కొత్తలో 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు కలగకపోయినా ఇంకా మేము వయసు ఉంది, మాకు ఒక యవ్వన కాలం ఉంది, మాకు ఏం కాదులే అని అనుకుంటారు. కానీ కాస్త వయసు జరుగుతుంటే 35 రాంగులో ఎట్లుంటుంది చెప్పండి? ఇక పుడతారా పుట్టరా? 40 బాంగులోనే
ఒక ఆలోచన వచ్చింది, ఇక మాకు 45-50 బాంగులనే ఇక మేము పిల్లల్ని కనలేము. 60 సంవత్సరాలకు వచ్చేసరికి ఒకటేగా, మా వల్ల పిల్లలు పుట్టరు, ఇది అసాధ్యం. ఇలా ఆలోచన చేస్తున్న సమయంలో 35-40 సంవత్సరాలకు వచ్చిన సమయంలో ఒకటి అర్థం చేసుకున్నాడు. తిరిగిండు అక్కడ ఇక్కడ అందరికీ చూపించుకుంటూ, తన భార్యను చూపించుకుంటూ తిరుగుతూ వస్తుండు. ఒక వయసు దాటిపోయిన తర్వాత పిల్లలు పుట్టరు, ఇది నా వలన నా జీవితంలో ఇది జరగదు, ఇది ఆలస్యం అయిపోయింది అని ఆలోచన చేసిన ఈ సేవకుడు ఏం చేస్తాడంటే, ఈ కుటుంబం అప్పుడు మొదలేసింది ప్రార్థన. మనం కూడా ఏం చేస్తాం, ఇది నా బలం ద్వారా జరుగుతుంది అని అనుకుంటే ఓకే, ఇది నా శక్తి ద్వారా జరుగుతుందని అంటే ఓకే, ఇది నా ఆలోచన ద్వారా జరుగుతుందంటే ఓకే, ఇది నా తెలివితేటల ద్వారా ఇది ముందుకు జరుగుతుందంటే ఓకే అని అనుకోండి. ఎప్పుడైతే నీ ఆలోచనకు, నీ తెలివికి, నీ యొక్క తెలివితేటలకు ఇది దాటిపోయిందనుకో, నీకేం గుర్తుకొచ్చింది తెలుసా? దేవుడు నీకు గుర్తుకొస్తాడు, ప్రార్థన నీకు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా, ఏం గుర్తుకొస్తుంది? దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? ఇది నా వలన జరగదు అనుకున్న సమయంలో. వాళ్ళిద్దరి జీవితంలో యవ్వన కాలం ఉన్నంత వరకు, మాకు శక్తి బలం ఉన్నంత వరకు వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదు. ఎప్పుడైతే సేవకుడుగా తన జీవితంలో ఒక ఆలోచన తెచ్చుకున్నాడు, ఇక రైట్, ఇది నా వలన జరగనది కాబట్టి నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను దేవుణ్ణి అడగాల. నేను కూడా కొంతకాలం ఏం చేస్తామంటే, మన ఆలోచనల మీద, మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మనకున్న బలం మీద, మనకున్న బంధువర్గం మీద మనం ఆధారపడతాం. ఏం జరిగినా ఏం చూసుకుంటారు వాళ్ళు, ఏం జరిగినా ఏం కాదు, అవసరమైతే డబ్బులు పెడతా, అవసరమైతే అది చేస్తా అని ఒక ఆలోచనకు వచ్చేసి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆలోచన మారిపోతుంది. బంధువులు దూరం అవుతారు, ధనము అయిపోతుంది, నీ తెలివి పక్కనకి వెళ్ళిపోతుంటుంది, నీ జ్ఞానం అడుగంటిపోతుంటుంది, ఇక నీ పరిస్థితి అంతా అయోమయంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావంటే, జకర్యా వలె ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే జకర్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, జకర్యా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ఒక్కసారి నేను చదువుతున్నాను, దయచేసి చూద్దాం. 10వ వచనం, మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి. 9వ వచనం, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతను వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి కనబడగా. ఇతను ఏం చేస్తానంటే, మందిరంలోకి వెళ్ళి మందిరానికి వస్తున్న విశ్వాసులందరి కొరకు జకర్యా ప్రార్థన చేస్తాడు, సేవకుడు ప్రార్థన చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రజలందరూ బయట ఉంటే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిన సేవకుడు కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఈ సేవకుడేమో ప్రజల అవసరాల కొరకు ప్రార్థన చేస్తాడు, ఈ సేవకుడేమో ప్రజల అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాడు, ఈ సేవకుడేమో ప్రజలు దీవించబడాలని ప్రార్థన చేస్తాడు, ఈ సేవకుడేమో ప్రజలు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తాడు, ఈ సేవకుడేమో ప్రజల మీద ఉన్న శాపము, పాపము, దోషము అవన్నీ కూడా తొలగిపోవాలని లోపలికి వెళ్ళి ధూపం వేస్తూ ప్రార్థన చేస్తుంటే, బయట ఉన్న ప్రజలు, విశ్వాసులు ఏం చేస్తున్నారంటే సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఇది మందిరంలో ఉండాల్సింది, ఇది సంఘంలో ఉండాల్సింది. సేవకుడేమో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, మీ బ్రతుకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, మీ జీవితాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, మీ కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేస్తూ ఉండాలి. మీ అవసరతలను గుర్తించి అడగక ముందే ఎరిగిన వాడై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? సేవకుడి అవసరతలు, అక్కరలేంటో మీరు ఎరిగి ప్రార్థన చేయాలి. ఈ బ్యాచ్ లేదు. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తారు? అయ్యగారు, మా ఇంట్లో మా వాడికి బాగట్లేదండి, మా నాన్న తాగుతుందండి, మా తమ్ముడు తిరుగుతుందండి, నా భర్త, నా భార్య నా మాట వినట్లేదు. అవి వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు మళ్ళీ మనం ఒక ప్రార్థన ఒక అడుగుతుంది అనమాట. మంగమ్మని 20వ తారీఖు పడుపల్లిలో పెళ్ళి ఉంది. వచ్చి అడుగుతుంది, అయ్యగారు ఏ కొదువ లేకుండా మొత్తం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి అంటుంది. నాకు అనిపించింది, ఏ రోజైనా నన్ను అడిగిన ఏమైనా అవసరతలు నీకు అని.
ఏంటంట, అసలు ఏ లోటు ఉండకూడదు, అన్నీ ఉండాలని ప్రార్థన చేయండి అయ్యగారు. అన్నీ కావాలని ప్రార్థన చేయండి, అన్నీ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి, అన్నీ సమకూర్చబడాలని ప్రార్థన చేయండి. మనవరాలి పెళ్ళయ్యా బాగా జరగాలని, అవసరతలు అక్కర్లన్నీ తీర్చబడాలని ప్రార్థన. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఏ రోజు అయినా కానీ అయ్యా ఏం తిన్నావు, ఏముంది, ఏం కట్టుకుంటున్నావు, ఏ రోజున అడిగినవా అని అడుగుదాం అనుకున్నానే కానీ మళ్ళీ బాధపడిద్దామని. నీ అవసరతలు, నీ అక్కరలు, నీ కోరికలు, నీకు కావాల్సిన అన్నిటినీ సేవకుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. అసలు సేవకుడి అవసరతలు ఏంటి, సేవకుడి విధి విధానం ఏంటి, ఆయన జీవితం ఏంటి అని ఆలోచన చేసి ఈ బ్యాచ్ లేదు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. జకరియా దగ్గర ఉన్న ప్రజలు, ఆయన మందిరానికి వస్తున్న ప్రజలు, ఆయన సేవ చేస్తున్న ప్రాంతము, ఆయన సేవ జరిగిస్తున్న స్థలములో చూసారా, ఈ సేవకుడు మందిరంలోకి వెళ్ళి వస్తున్న ప్రజలందరి యొక్క బాగోగుల కొరకు, బ్రతుకుల కొరకు ఈయన ప్రార్థన చేస్తుంటే బయట ఉన్న ప్రజల ఆలోచన ఏంటో తెలుసా? మా కోసం ప్రార్థన చేస్తున్నాడు, మా కోసం కన్నీరు గారుస్తాడు, మా కోసం వెళ్ళి ధూపం వేస్తాడు, మా కోసం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆయన అవసరం ఏంటి, ఆయన అక్కర ఏంటి, ఆయన దేన్ని కోరుకుంటుండో, ఏ విషయంలో ఆయనకు లోటు కలిగింది, ఏ విషయంలో బాధలు అనుభవిస్తుండో ప్రజలందరూ ఆలోచన చేస్తే ఆ చెవి నీ చెవిని పడిద్దిగా. ఎవరు లేరంట, పిల్లలు లేరంట. గట్టిగా మాట్లాడతారు, చిన్నగా మాట్లాడతారు, కొన్ని మాటలు బలిగా మాట్లాడతారు. అసలు పెద్ద మాటే కానీ చిన్నగా చెబుతారు, చిన్నగా చెప్పాల్సిన మాట పెద్దగా చెబుతారు. తప్పేముంది, పిల్లలు లేరని చెప్పడానికి మాత్రం ఏది లేరు ఇంతైనా చెప్తారు, గట్టిగా చెప్తారు. ఏం చెప్పండి నాకు, మీరు మాట్లాడుకున్నారనుకో గట్టిగా ఈ విషయం ఇలాంటిది అవసరాలే మాత్రం చిన్నగా మాట్లాడతారు, అవసరం లేని మాత్రం చెవులు బలిగిపోవాలి. యేసు రక్తం విజయం ఏం పగలాలా, చెవులు పగిలిపోవాలి. ఒకరి చెవు కొరికి, వాళ్ళ చెవు కొరికి, చెవులన్నీ కొరుక్కున్నారు. అర్థమైపోయింది వాళ్ళకి, ఓహో మా సేవకుడికి అన్నీ ఉన్నాయి కానీ గర్భఫలం లేదు, పిల్లలు లేరు. అర్థమైపోయింది, వీళ్ళు కూడా ఒకటే నిర్ణయించుకున్నాడు, మా సేవకుడికి పిల్లలు కలగాలి, ఆయన జీవితంలో దేవుడు సంతానము అనుగ్రహించాలి. ఈయనేమో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళేమో ఇతర కొరకు, ఈ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నారు. విషయం ఏంటంటే ఈ మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సేవకుడి కొరకు, సంఘము కొరకు మనందరము కూడా ప్రార్థన చేయుదుముగాక. సేవకుడు కూడా మీ కొరకు ప్రార్థన చేయునుగాక. ఈ రెండు ఉంటే ఎంత బాగుంటుంది, ఈ రెండు ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో. మీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా, నా కొరకు మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా మీరున్నారు. హల్లెలూయా. ఏందక్క కరెంటు పోయింది అక్క? లేదు 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 లేదు, రండి రండి కూర్చోండి, తర్వాత కరెంట్ తర్వాత కడుతుంది, రండి రండి రండి. లేదు లేదు కరెంట్ లేదు, కరెంట్ ఉంటే అర్థమైపోద్ది మనకి. రండి, కరెంట్ లేదు నాకు అర్థం అయిపోద్ది, ఇందాక చెప్పిన కరెంటు పోయిందని. దాన్ని అందరూ ఒకసారి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా గట్టిగా వినపడట్లా. నా మాటలు వినండి, కరెంట్ రాపోయినా ఏం కదలే కానీ కొద్ది నిమిషాలు. ఏ మనసు ఉండాలా? నాకు మీ కొరకు ప్రార్థించే మనసు ఉండాలి, మీకు నా కొరకు ప్రార్థించే మనసు ఉండాలి. ఇలా ఉంటే మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నేను ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేస్తే నా జీవితంలో, సంఘ జీవితంలో, పరిచర్య విషయంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తాడు. ఇలా సేవ, ఇలా సంఘము, ఇలా సేవకుడు, ఇలా ప్రజలు జరుగుతూ ఉండగా అప్పుడు దూత మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడింది అనుకున్నారు? దూత ప్రార్థన చేసి బయటికి వద్దాం అనుకున్న సమయంలో దేవుని దూత జకర్యాతో మాట్లాడటం ప్రారంభమైంది. హల్లెలూయా. లోపల ప్రార్థన చేస్తున్నారు, బయట కూడా ప్రార్థన
చేస్తున్నారు. ఈ ప్రార్థనకి దేవుడు కదిలి, ఈ ప్రార్థనకు దేవుడు ఆలోచించేసి ఇప్పుడు ఏం చేయాలా, రైట్, ఇదిగో సేవకుడికి సంతానం లేదని బయట సంఘమంతా, సేవకుడు అవసరత కొరకు బయట సంఘమంతా ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఏం చేసిండంటే దూతను పంపించాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకుంటే మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, మీరు ప్రార్థన చేస్తే నా జీవితంలో, ఈ కుటుంబ సంఘ జీవితాలలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ రెండు ప్రార్థనలు దేవుడు ఆలోచించి అంగీకరించి ఆయన సన్నిధిలో దీనికి ఒక ముద్ర వేసి వెంటనే అన్నాడు, ఏ దూత వెళ్ళు, నా బిడ్డలో ప్రార్థన చేస్తున్నారు అనగానే ఆ ఆలయంలోకి వచ్చి ఇలా నిలబడ్డది. అప్పుడు జకర్యా చూసి, ఎప్పుడు చూడాలి ఆయన జీవిత కాలంలో, ఎప్పుడు ఆలోచన ఎప్పుడు కనబడలేదు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే దూత కనబడగా. హల్లెలూయా. దూత కనబడగా ఎప్పుడు కనబడిందనంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే భారంగా ప్రార్థన చేయడం మొదలైందో, ఇటు సంఘము ఇటు సేవకుడు ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తున్నారో, వ్యక్తి కోసము సంఘము, సంఘము కోసము సేవకుడు ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తున్నారో, ఇప్పుడు ఆ ప్రార్థన అవసరతలు దేవుడు అంగీకరించి దూతను పంపించేసి ఇప్పుడు సేవకుడితో మాట్లాడిన మాట ఏంటంటే మనం చదువుకున్న మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. హల్లెలూయా. ఎవరు పుట్టినందున అని అంటే వీళ్ళిద్దరికి, అమ్మగారికి అయ్యగారికి, సేవకుడికి ఒక సంతానము కలగబోతుంది, ఒక మగబిడ్డ కలగబోతుంది. ఆ బిడ్డ పుట్టడం వలన సంతోషం. హల్లెలూయా. ఎందుకు సంతోషం చెప్పండి? పిల్లలు పుట్టడం వలన ఎందుకు సంతోషం? పిల్లలు మనకు కలగడం వలన ఎందుకు సంతోషం? 7 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. మన 5 మాటలు ఎవరైనా చెప్తారా? మర్చిపోయారు అనుకున్నారు. 5 రాళ్ళు గురించి చెప్పాను. దావీదు వడిసెలలో 5 నున్నని రాళ్ళు, సంపూర్ణమైన రాళ్ళు. మన జీవితంలో సంపూర్ణమైన భక్తి, ప్రార్థన, విశ్వాసము, ఆత్మీయ జీవితము, నమ్మకం. అవునా? చెప్పండి. ఒకటి మొదటి రాయి ప్రార్థన, రెండవ రాయి వాక్యం, మూడవ రాయి విశ్వాసం, నాలుగవ రాయి భక్తి, ఐదవ రాయి సహవాసం. హల్లెలూయా. ఎవరైనా పెట్టుకున్నారు ఇంట్లో రాళ్ళు? మంచి పని చేస్తున్నారు. హల్లెలూయా చెబుతాం గట్టిగా, స్తోత్రం. మంచి పని. అవి చూస్తున్నప్పుడల్లా నువ్వు అనుకోవాలి, అవి చూస్తున్నప్పుడల్లా నీకు గుర్తుకు రావాలి, రైట్, ఈ 5 రాళ్ళు నా ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైన పునాది రాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఈ 5 రాళ్ళు వచ్చారంటే తీసుకోమన్నానంటే మీకు గుర్తుకు రావాలి. ఈ 5 రాళ్ళు మీరు చూస్తున్నప్పుడల్లా కావాలంటే మీరు ఏం చేసి రంగులు కూడా వేసుకోండి రాళ్ళకి. మరి పెద్ద పెద్దవి కాదు, ఏంటి చిన్న ఇంత గులకరాయి గుండ్రరాయి తీసుకొని రంగు వేసుకోండి. అవసరం ఏం వేసుకోండి? రంగు వేసుకున్నారండి, రైట్. ఓహో, ఈ తెలుపు రంగు ప్రార్థన, ఈ ఎరుపు రంగు వాక్యం, ఈ పసుపు రంగు పలానది, ఈ పసుపు రంగు ఇంకొక కలర్ గ్రీన్, ఇంకొక అలా మీరు వేసుకున్నారు అనుకో, మీరు 5 రాళ్ళు చూడడం వల్ల ఏది చెప్పాను కదా, ఇది ఈరోజు చేయలేదు తీసి, ఈరోజు ఇది నేను చేయలేకపోయాను తీసి, చేసిన రోజు మళ్ళా. హల్లెలూయా. ఈ 5 మీకు ఎందుకు చెప్పానంటే ఆనాడు శత్రువు మీద విజయాన్ని పొందుకున్నది ఈ 5తోనే. ఈరోజు మన ఎదుట ఏ శత్రువు నిలబడినా ఈ 5తోనే మనం విజయము పొందుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనం చదువుకున్న మాటే, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. ఎందుకు ఈ మాట సంతోషము కలగజేస్తుందంటే, పుట్టిన వ్యక్తి పేరు యోహాను. ఏ పేరు? యోహాను. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మకి పిల్లలు లేకపోతే దేవుడు వాళ్ళ ప్రార్థనలను బట్టి, సంఘ ప్రార్థనను బట్టి, ఇరువురి ప్రార్థనను బట్టి దేవుడు ఒక దూతను పంపించేసి ఏదైతే వాళ్ళ జీవితంలో కార్యము జరగలేదో ఆ కార్యము జరుగుతుందని, అతడు పుడతాడు అని పుట్టబోయే వ్యక్తి పేరు యోహానుని తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు సంతోషం అంటే ఎన్ని మాటలు చెప్తారా? 7. ఎందుకు 7 మాటలు ఒకసారి చూడండి. 14వ వచనంలో
ఈ మాటలు రాయబడి ఉంటే పెన్ను తెలుసుకుంటే బాగుండేది. రేపు రోజున మీ అందరికి ఇలాంటి స్కెచ్ చూడగలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా ఒకటి 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే, ఎందుకు అతడు పుట్టినందువలన అనేకులకు సంతోషం అంటే ప్రభువు దృష్టికి గొప్పవాడై. మొదటి మాట ఏంటంట, అతడు పుట్టినందున దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో దేవుడు మనకు పిల్లలు ఇవ్వడానికి, దేవుడు మనకు సంతానం ఇవ్వడానికి కారణం ఏంటంటే, నా దృష్టికి నీ బిడ్డలు గొప్ప వాళ్ళుగా ఉండాలి. ఎలా ఉండాలా? వాళ్ళని నేను అది చేయించాలి, ఇది చేయించాలి, అక్కడ పంపించాలి, ఇక్కడ పంపించాలి, ఇది కాదు. దేవుడు చూస్తుంది ఏంటంటే, నేను నీకు బిడ్డలు ఇచ్చాను, వాళ్ళు నా దృష్టికి ఏమవ్వాలి? గొప్ప వాళ్ళు అవ్వాలి. అవునే కాదా? పిల్లలు గొప్ప వాళ్ళు అయితే తల్లిదండ్రులు ఏడుస్తారా, సంతోషపడతారా? అక్క, పిల్లలు గొప్ప వాళ్ళు అయితే, పిల్లలు అభివృద్ధిలోకి వస్తే, పిల్లలు ఆశీర్వదించబడితే, పిల్లలు మేలు పొందితే, పిల్లలు సమాజంలో గొప్ప వాళ్ళు అవుతే, పిల్లలకు కట్టుకోవడానికి, తినడానికి, ఉండడానికి చక్కని గృహము నీకుంటే, పిల్లలకు ఉంటే నీకు బాగా సంతోషమేనా? చాలా సంతోషం. దేవుని ఆలోచన కూడా తెలుసా? నా దృష్టి గొప్ప వాళ్ళు అవ్వాలి, మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి గొప్ప వాళ్ళు కాదు, నా దృష్టికి గొప్ప వాళ్ళు కావాలి. నా విషయంలో నేను వాళ్ళని చూస్తున్నప్పుడు గొప్ప వాళ్ళగా కనబడాలి. ఆ గొప్ప వాళ్ళగా కనబడాలంటే అలా గొప్పగా ఎవరు పెంచాలి? తల్లిదండ్రులు పెంచాలి. అలా దేవుని విషయాలు, కార్యాలు వాళ్ళకి నేర్పిస్తూ, అరే నీవు మనుషుల దృష్టికి గొప్పవాడిగా ఉన్నా లేకపోయినా, మనుషులు ఎన్నటికీ నిన్ను గొప్పవాడు అనరు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు నా దృష్టికి గొప్పవాడు. అందుకే తల్లిదండ్రులకు పుట్టినందుకు సంతోషం కలుగుతుంది. పుట్టినవాడు అడ్డగోలుడు, పుట్టినవాడు చెడిపోయినోడు, పుట్టినవాడు తాగుబోతాడు, పుట్టినవాడు అసలు వీడిని ఎందుకు పుట్టించావు, వీడిని ఎందుకు నాకు ఇచ్చావు, వీడి వల్ల నా జీవితం, నా కుటుంబం నాశనం అయిపోతుంది అనే మాట నీ నోట నుండి రాకముందే దేవుడు అంటున్నాడు, అతన్ని నా దృష్టికి గొప్పదానిగా పెంచాలి. ఎందుకు సంతోషం అంట? మొదటి మాట, గొప్పవాడిగా వాడు ఉండాలి, గొప్పవాడిగా వాడిని తీర్చిదిద్దాలి, గొప్పవాడిగా వాడిని ఎదిగించాలి, గొప్పవాడిగా వాడిని నిలబెట్టాలి. ఈ మాట చదువుతున్నప్పుడు నిజమే, ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తన బిడ్డ గొప్పవాడు అవుతే ఎంత సంతోషము, తన బిడ్డ గొప్పవాడిగా ఎదుగుతుంటే ఎంత సంతోషము, తన బిడ్డ అభివృద్ధి కలుగుతుంటే ఎంత సంతోషము అనుకుంటారా? లేదు, 500 సంపాదించేవాడికి ఈరోజు పని 300 రావాలనుకుంటారా? ఇంకా ఏ తల్లిదండ్రులైనా నా కొడుకు ఈరోజు 500 సంపాదిస్తే రేపు 600, ఎల్లుండి నెలకి 700, సంవత్సరానికి ఎంతో కొంత వీడు సంపాదించి గొప్పవాడు అవ్వాలి. ఒక 5 సంవత్సరాలకు ఇల్లు ఉండాలి, ఓ 10 సంవత్సరాలకు కొంత డబ్బు ఉండాలి, కొంత కాలానికి వీడు స్థిరపరచబడి గొప్పవాడు అవ్వాలని ఆశ ఉంటుందా? ఆశ ఉండదా? నాకు లేదన్నలు చేతులు సరే. మనందరికీ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మనకిచ్చిన బిడ్డలు గొప్పవాళ్ళు అవుతాయి, మనకిచ్చిన బిడ్డలు అభివృద్ధి చెందితే, మనకిచ్చిన బిడ్డలు గొప్పగా జీవిస్తూ ఉంటే సంతోషమే. కట్టడానికి లేకుండా, తినడానికి లేకుండా, ఉండడానికి లేకుండా నీ వల్ల నీ బిడ్డలు ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చెప్పు. అస్సలు నిజంగా అండి, అడుక్కునే వాళ్ళు కూడా ఇష్టపడరు, భిక్షమెత్తే వాళ్ళు కూడా నా బిడ్డలు నా వలే ఉండాలని ఇష్టపడరు. వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? గొప్ప వాళ్ళుగా ఉండాలి. గొప్ప వాళ్ళుగా ఉండాలని నీకు ఆలోచన ఉంది, మరి వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలని నువ్వు ఆలోచన ఉంది కానీ ఆచరణేది, ఆలోచన ఉంది కానీ వారి వరకు నువ్వేం చేస్తావు? వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలని నీకున్న కోరిక ఏంటి? వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలని వాళ్ళ కొరకు నువ్వేం చేస్తున్నావు? మొదటి మాట, ప్రభు దృష్టికి గొప్పవాడవుతే,
ప్రభు దృష్టికి గొప్పవాడవుతే గొప్పవాళ్ళగా దేవుడు వాళ్ళని దీవిస్తే నీకు సంతోషం, అనేకులు కూడా సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు తెలుసా? ఒకనాడు వాళ్ళ కుటుంబం, ఒకనాడు వాళ్ళ ఫ్యామిలీ, ఒకనాడు వాళ్ళ బ్రతుకు పో ఈ సమాజంలో వాళ్ళు, ఈ కులంలో వాళ్ళు, ఈ మతంలో అసలు ఎలాంటి కుటుంబం ఎందుకు పుట్టిందిరా అని అనుకొని చేదరించుకున్న వాళ్ళే మనల్ని బట్టి గొప్ప వాళ్ళగా మన పిల్లలు అవుతే అనుకుంటారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాడి స్థితిలో, ఈ స్థాయిలో ఇలాగ వాడు ఉంటున్నాడు, ఇలాగ చక్కగా మంచిగా జీవిస్తున్నాడు అని అందరూ అనుకోపోయినా కొందరు ఉంటారు. అందుకే అనేకులు సంతోషించాలనంటే వాడు గొప్పవాడుగా ఉంటాడు. అందుకు దేవుడు ఎవరిని ఇస్తాడో అతడు పుట్టినందున అనేకులకు ఎందుకు సంతోషము అనంటే నీకును సంతోషం. పై మాట కూడా ఉంటుంది, నీకు సంతోషము మహానందము అని ఉంటుంది. నీకు సంతోషము మహానందము. అసలు నిజంగా ఎట్లా తెలుసా? మొన్న మాకెళ్ళి అంటుంది అసలు ఇది పాస్ అవుతున్నా పాస్ కాడా డౌట్గానే ఉంది. అసలు ఒకటే ఎప్పుడు ప్రార్థన చేసిన అయ్యగారు, మావాడు పాస్ కాడు కానీ కొద్దిగా పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి, కొద్దిగా పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి. వాడు బడికి పోయినట్టు నాకు అసలు, నేనేమో పనికి పోవటం, సాయంత్రానికి రావటం, పొయ్యొచ్చును రా అంటే పొయ్యొచ్చిన, చదివిన రా అంటే చదివిన. వాడు అంటుండు అసలు అసలుసారికి ఏమి రాదు చెప్పాను నన్ను అంటున్నాను. హల్లెలూయా. అసలు చదువచ్చా? చదువు రానే రాదు, అసలు నాకు చెప్పలేకపోతున్నాండి. వాడికే రాదు నన్నట్టు, నాకు చదువు చెప్పలేకపోతుంది కాబట్టి ఆ సారికి ఏమి రాదు, ఏమి రాదంట, చదువు రావట్లేదు, చదువు రాదు. వాళ్ళమ్మ ఎంత సంతోషం, 10వ తరగతి ఫలితాలు వచ్చాయి, పరిగెత్తుకుంటూ వచ్చిందయ్యా నా కొడుకు పాస్ అయ్యాడు, నా కొడుకు నేను పాస్ కాడు అనుకున్నాను. వాళ్ళమ్మ గొప్ప మార్కులు వచ్చినందుకు కాదు, ఏదో అందరికంటే ముందు వచ్చాడని కాదు, వీడు పాస్ కాడు అనుకుంటే ఏమైందంట, పాస్ అయింది. అసలు ఆమెకి పట్టలేనంత సంతోషం, పట్టలేనంత ఆనందం. వెంటనే ప్రార్థన చేసుకొని, అయ్యా ఇదిగో ఈ కానుక తీసుకో, మీరు భోజనానికి చూసారా ఎంత సంతోషం, ఎంత ఆనందము. నేను వచ్చిన విజయ్ కుమార్ అన్న, కంచిచర్ల నుండి వచ్చిన విజయ్ కుమార్ అన్న కూడా వాళ్ళ సంఘంలో ఇలాంటిదే జరిగిందంట. పరీక్ష పెట్టేటప్పుడు ప్రార్థన చేసుకున్నట్ట, రాసేటప్పుడు ప్రార్థన చేసుకున్నట్ట, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, పోయేటప్పుడు ప్రార్థన చేసుకున్నట్టే. ఏందో ఎన్ని ప్రార్థనలు చేయించుకున్నా వాళ్ళ నాన్న అడిగితే అసలు మావాడు పాస్ కాడు, అందుకే మీతో ప్రార్థన చేయించుకుంటున్నవాడు. అంటే పరీక్షల టైంలో ప్రార్థన చేయించుకుంటుండే, ఎందుకంటే ఎలాగోలా పాస్ కావాలి. విషయం ఏంటంటే బాగా చదివి ఫెయిల్ అయిందంట. అసలు చదువు అంటే రాని ఈ అక్షరం ఒక రాదు, ఈడు పాస్ అయిందంట. వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను, అయ్యగారు మీరు ఆడుతున్నారు చెప్పండి. ఏంటి సీరియస్ మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తే ఫెయిల్ అయిందా, ప్రార్థన చేస్తే అన్నా ఫెయిల్ అయిందండి. ఏంది నాకు ఎంత సీరియస్గా ఫోన్ చేసిందంటే, నేను పలానా కోటలో ఉన్న తర్వాత ఫోన్ చేయమండి. లేదు అర్జెంటుగా మీరు నాకు రేపు కలవాల్సిందండి. సరేలే పలానా ప్రాంతానికి రా అంటే పోయేటప్పుడు ఎంత మూట తెచ్చిపోయింది, చేతిలో పెట్టి అయ్యగారు బిర్యానీ నా కొడుకు పాస్ అయ్యండి, బిర్యానీ ఇస్తున్నా సరేండి. అయ్యగారికి ఎంత మూట ఇచ్చిందండి, ఇంటి దగ్గర మాత్రం ఎన్నో మూటలు. అసలు కనపడ్డ అందరూ బిర్యానీ పోట్లాడు, కనపడ్డాడు అందరు కదా, నా కొడుకు పాస్ అయిందిరా, నా కొడుకు పాస్ అయిందిరా, నా కొడుకు పాస్ అయిందిరా, నా కొడుకు పాస్ అయింది. ఎంత సంతోషం, ఉద్యోగం వస్తే ఎంత సంతోషం, వివాహం అయితే ఎంత సంతోషము, పిల్లలు పుడితే సంతోషం, తల్లిదండ్రులుగా వారు అభివృద్ధి పొందితే సంతోషం. ఇంకెప్పుడు నీకు సంతోషం కలిగి తెలుసా? నీ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బ్రతుకుతుంటే ఇంకా సంతోషం. హల్లెలూయా. ఇంకా నీకు ఆనందం, అనేకులు కూడా ఆనందం. నేను చాలా పిల్లల్ని, చాలా యవనస్తుల్ని చూసుకుంటూ వస్తున్నాను. ఇంకా నాకు 30, 25, 28, 29 ఇన్ని సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రుల మీదే ఆధారం. ఒక పని ఉండదు,
ఒక ఆలోచన ఉండదు. వాడు కడుపు నింపుకోవడానికి వాడి భార్యని పోషించుకునే ఒక పని కూడా చేయడు. నేను చెప్తాను కదా, వాడికంటే అడుక్కునేవాడు బెస్ట్. నేను అంటాను, మగాడంటే మూతి మీద మీసాలు ఉన్నోడు కాదు, గడ్డాలు పెంచుకున్నాడు కాదు, 6 అడుగులు ఉన్నోడు కాదు, 50-60 కేజీలు బరువు ఉన్నోడు కాదు, ఎర్రగా బుర్రగా ఉన్నోడు కాదు. మగాడంటే పుట్టిన పిల్లలకు కట్టుకున్న దానికి 2 పూటలు 3 పూటలు అన్నం పెట్టేవాడే మగాడు. వాడు పని చేసుకున్నా ఒకటే, పెట్టనోడు 50,000 ఉద్యోగం చేసుకున్నా. హల్లెలూయా. చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు, మంచి మంచి జీతాలు చేసుకుంటారు, కానీ పిల్లల్ని కట్టుకున్న భార్యని సరిగ్గా చూసుకోరు. వాడికంటే రోజు కూలికి పోయేవాడు బెస్ట్. పిల్లల్ని బాగా చూసుకుంటాడు, తన కట్టుకున్న భార్యని, తన నమ్మొచ్చిన భార్యని బాగా చూసుకుంటాడు. ఈనాడు మగ పిల్లలు ఎలా తయారంటే పెట్టకపోతే బెదిరేయటం, ఇవ్వకపోతే బెదిరేయటం, చాలా దారుణంగా తయారైంది. నిజంగా ఆడపిల్లలు ఎంత బెస్ట్ అంటే, చదువు వచ్చిందా చదివేయచ్చు, చదువు రాకపోతే ఏం చేయొచ్చు, ఒక వయసు రావాలని పెళ్లి చేసి ఒక చేతిలో పెట్టి పంపించచ్చు. వీడు చదువు రాకపోతే వీడంత అడ్డగోలుడు తయారైనందుకు వాళ్ళు తాగిరాటం, తాగిరాటం, తిట్టడం. ఎంత బాధ అంటే ఇన్ని పోషించాలి, 30 తిప్పలు కూడా ఏదో 3 చెరువులు నీళ్ళు తాగు, అబద్ధాలు చెప్పి ఏదో చెప్పి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసి ఆ అమ్మాయినే పోషించాలి. వీడు పిల్లలు పుడితే వాళ్ళనే పోషించాలి. నిజంగా అలాగే మించిన భారం అనుకోకండి. మా మావయ్య ఇదే అనుభవిస్తాడు. హల్లెలూయా. మొదటి మాట, గొప్ప వాళ్ళు అవ్వాలి. ఏమవ్వాలి? గొప్ప వాళ్ళగా మార్చబడే విధంగా నీవు ప్రార్థన చేయాలి. దేవుని దృష్టికి, మానవుల దృష్టికి గొప్ప వాళ్ళు అవ్వాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే గొప్ప చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే బాధ్యత నువ్వు తీసుకో, దేవుడు నీ పిల్లల గొప్ప చేసే బాధ్యత తీసుకుంటాడు. ఏం చేయాలన్నా? ప్రార్థన చేసే బాధ్యత నువ్వు ఒకటి తీసుకో, దేవుడికి గొప్ప చేసే బాధ్యత అప్పగించు. నువ్వేం చేస్తావు? ఇదిగో భర్తకి భార్యగా నేను ఇంట్లో పనులన్నీ చూసుకుంటారు, భర్తకి నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకొని రమ్మని చెబుతా చెప్పవా? చెప్తారా చెప్పరా? ఇంట్లో పంట పని చక్కగా పెట్టుకుంటే ఆ పిల్లల్ని రెడీ చేస్తా, వాళ్ళని స్కూల్కి పంపుతా, వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేపిస్తాను, నేను ఇంటి పని అంతా నేను చూసుకుంటాను. బయటికి వెళ్ళి పిల్లల్ని నన్ను పోషించే పని బాధ్యత నువ్వు తీసుకో. ఈ రోజు నుండి ప్రార్థన చేయటం నువ్వు మొదలిస్తే, ప్రార్థన చేసే బాధ్యత నువ్వు నీ కొరకు, పిల్లల కొరకు తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చెప్పకముందే నీ పిల్లలను గొప్ప చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట, గొప్పవాడు అవుతే నీకు సంతోషము, అనేకులకు సంతోషం. రెండవది చకచక చెప్పేసి నేను ముగిస్తాను. ద్రాక్షారసమైనను మద్యపానమైనను త్రాగుట. రెండో మాట ఏదో తెలుసా? మందు తాగుపోతే తల్లిదండ్రులకు సంతోషమే కాదు. ఈనాడు అనేకులను పట్టి పీడిస్తుంది ఏంటంటే ఈ మందు, ఈ మత్తు, ఈ మద్యపానం, ఈ వ్యసనం విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కదా, నాకు మేనమావ అవుతాడు. అసలు ఆ మేనమావ కూతురు నేను చేసుకోను, కానీ ఆ సమయంలో నేను చదువుకుంటున్నాను. నేను ఒకటే చెప్పాను, నేను ఇప్పుడు చేసుకున్నా పోషించే స్థాయి అయితే నాకు లేదంటే వాళ్ళు ఏం చేశారంటే కొద్ది సంవత్సరాలు తర్వాత వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న సమయంలో వాళ్ళ నాన్నగారు, అబ్బాయి వాళ్ళ నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్ అయితే ఇద్దరు మగపిల్లలు అయితే వాళ్ళు అనుకున్నారు, ఉద్యోగం అన్నా నువ్వు ఉద్యోగం తీసుకో, ఇల్లు నేను తీసేసుకుంటాను. చిన్నోడు తెలియదు, ఉద్యోగం నువ్వు తీసుకో నాన్నది, ఇల్లు నాకు ఇచ్చేసి, ఉద్యోగంలో ఒక 10 లక్షలు నాకు ఇవ్వు, మిగతాదంతా నువ్వు బ్రతికినంతకాలం ఉద్యోగం నువ్వు చేసుకొని వచ్చిన జీతం అంతా నువ్వు తీసుకో, ఇల్లు నాకు ఇవ్వు, ఓ 10 లక్షలు నాకు ఇవ్వు, ఈ ఉద్యోగం వైపు నేను చూడాలంటే ఇది బాగుంది, నా పిల్ల నేను ఇస్తే బాగా బ్రతికింది అనుకున్నాడు మా మావయ్య.
భూపాలపల్లి వరంగల్ దగ్గర, ఐడియా ఉందా? భూపాలపల్లి ఇస్తే చక్కగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాపురం చేశారు. చక్కగా ఒక పాపను ఒక బాబును దేవుడు అనుగ్రహించారు. ఆ భూపాలపల్లిలో ఉన్నప్పుడే ఇక మొదలైంది. అంతకుముందు ఏదంట ఫుల్ ఎంత ఫుల్ అంటే జీతం నెలకు సరిపడిస్తే 15 రోజులు తాగుతారు. అర్థమైనమాట? ఈ జీతం ఖర్చు పెట్టినా 4 రోజులు సరిపోద్ది అని వాళ్ళు ఇస్తే 15 రోజుల్లోనే మనగాడుగా మంచిగా తాగుతాడు. కొట్టడం తిట్టడం, పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే ఏం చేస్తారంటే, కన్నోళ్ళు ఎక్కువ కాదు కదా, కడుపును పుట్టిన వాళ్ళు ఎక్కువ కాదు కదా, తెచ్చుకున్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. అక్కడి నుండి కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయ్యింది. వాళ్ళది పాలవంశ పక్కనే ఒక 15 కిలోమీటర్లు. ఫోన్ చేసి నల్లుడికి, ఆయన పేరు నరేష్ ఎప్పుడు తీసిపోతావు అమ్మాయిని అంటే, తీసిపోతలే కానీ వచ్చేటప్పుడు మీ అమ్మాయితో కూడా 5,000 పంపండి. ఎందుకనంటే నేను పోషించలేను, నెలకు 45,000. రే ఎంత? సింగరేణి ఎంప్లాయ్ 45,000 రూపాయలు 15 రోజుల్లోనే తాగుతారంట. 45,000. హల్లెలూయా. ఇంకా 15 రోజుల్లోనే. అసలు నేను పెళ్ళికి పోయాను కదా, పెద్దమ్మ కూతురు పెళ్ళి, పాలవంశలో పెళ్ళి అయితే నేను పెళ్ళికి పోయాను. బుధవారం రోజు. అందుకే నేను లేట్గా ఫోన్ చేసింది, మీరు ప్రాంతంలో ఉన్నారో లేదా, నేను రాలేకపోయాను. ఆ రోజు చాలా బాధపడుతుంటాను. నీకు ఇచ్చినా పోయేది కదా ఇప్పుడు ఇది అంటారు. ఏం చేస్తుంది ఇప్పుడు ఇది అంటారు మావయ్య, నేను కాకపోతే తమ్ముడు లేడంటే వాడిని అసలు పక్కన పెట్టాను. మనగాడు నేనే అనుకున్నాను, నేనే మనగాని అనుకున్నాను. నాకంటే దేవుడు నా తమ్ముడిని దీవిస్తూ వస్తాను. వాడిని అడిగారు, నాన్న అమ్మ అడిగితే వాళ్ళు చెప్పుకోలేదు, తమ్ముడికి ఇవ్వలేదు. నలుగురు కూర్చొని మనం మాట్లాడుతుంటే ఏం చేద్దామా, మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇద్దామా? ఎన్నో మాటలు చూసిన, ఎన్నో మాటలు చెప్పి చూసిన. అన్నాడు, నేను 2 నెలలు పోషిస్తాను, నా దగ్గర ఉన్నాడు. అల్లుండి కూడా హల్లెలూయా ఏమంటున్నావు? 2 నెలలు నా దగ్గర ఉండు, ఆ వచ్చిన జీతం నాకు ఇవ్వు, ఎంతో కొంత నీ ఖర్చులకు వాడుకో, నీ పిల్లల్ని నీ భార్యని నేను పోషించుకుంటూ వస్తాను అంటాడు. నేను మీ అత్త, 2 పిల్లలు, ఇప్పుడు నా కూతురు, నా కొడుకు, ఏం చేయాలి? నేను తోలేదు ఆటో, ఒక ఆటో తోలి ఇంతమందిని నేను ఎలా పోషించాలి, ఒక ఆటో తోలి ఇంతమందిని నేను ఎలా బ్రతికించాలి? నాకు అలాగే ఆటో లేదు. నేను పోషించ 46-47 సంవత్సరాలు వచ్చింది, నేను పోషించలేకపోతున్నాను. అల్లుడు చూస్తే 45,000 శాలరీ అంటున్నాడంట. మొన్న ఫోన్ చేసి, 1 నెల క్రితం ఫోన్ చేసి తీసుకొని రమ్మనంటే, పెళ్ళికి రమ్మని ఫోన్ చేశారు. మరి ఇట్లా నా కూతురు పెళ్లి జరుగుతుంది, రాలేడంటే, రావడానికి నా దగ్గర శాలరీ డబ్బుల్లో 500 ఉంటుంది. నేను దగ్గర లేని అనిపించింది నిజంగా. ఏమడుగుతుంది? నాకు రావడానికి డబ్బులు లేవు, కావాలంటే బండి వేసుకొని వచ్చి నన్ను తీసుకొని అంటుంది. ఓపిక లేదు మనిషికి. 15 రోజుల్లో 45,000 రూపాయలు అయిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు పిల్లలు పుడితే మత్తుకు వాళ్ళు అలవాటు కాకపోతే సంతోషం. నేడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసా? తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, తాగడమే కాదు, గుట్కాలు తింటున్నాడు, గుట్కాలు తినడమే కాదు, సిగరెట్లు తాగుతాడు. ఏమండి? ఇలాంటి కొడుకుంటే ఏ తల్లి సంతోషపడింది? ఏ తండ్రి సంతోషపడతారు? నేడు పుట్టినందుకు తల్లిదండ్రులకు సంతోషం కలగజేసే పిల్లలు లేరు. నేను సంతోషంగా ఉండాలి, నేను తాగాలి, నేను తిరగాలి, నేను ఊరేగాలి, నేను కందనాలాడాలి, నేను తలగబోసుకోవాలి. నా దగ్గర వాడు ఉన్నాడు, పనికి పోతున్నాడు, రోజుకి 600, ఇంట్లో మాత్రం 100, వాడికి 500. ఏం చేస్తారు? 500 అంటే 300 నేను దాచుకోవాలి, 200 రోజులు తాగాలి. హల్లెలూయా. మరి ఈడు తాగుతారంటే ఈడికి మళ్ళీ ఒక బ్యాచ్ చూసారా? రెండో మాట ఏంటంటే, మద్యపానము త్రాగకుంటే తల్లిదండ్రులకు సంతోషం. నిజంగా నేను గోపిని బట్టి సంతోషం ఏంటంటే, నేను ఒకటే చెబుతాను, ఒకవేళ గోపికి ఏదైనా చెడు అలవాటు ఉంటే ఆ ఇల్లు మాత్రం అంటారక. నేను కూడా అప్పుడప్పుడు మమ్మల్ని బెదిరిస్తాను, నాకు కానీ తమ్ముడికి కానీ ఏదైనా అలవాటు ఉందంటే ఇంట్లో నుంచి కూడా ఉరికోలేదు. అవునా కాదా? ఒక చెడ్డ అలవాటు
ఎరా ఇల్లు కట్టలేవు, గేదెలు అసలు ఏముండవు. ఇప్పుడు మా నాన్న ఏం చేస్తాడంటే ఏ పాత సామాను కాకుండా స్వాహ, స్టాండ్ ప్యాంట్ తిరగట్లేదని దాన్ని ఉల్లిగడ్డలోకి వేసిందంట. వాడు ఏం చేసింది, డబ్బులు ఇచ్చిండు. ఏమైతే ఆ డబ్బులు అదంతా 1800 ఫ్యారు, వాడు ఇచ్చింది 200. శుభ్రంగా పోయిందంట. నేను అదే చాలా సంతోషించే విషయం ఏంటో తెలుసా, కుటుంబాలను పుట్టిన పిల్లలకు ఏ అలవాటు లేకపోతే వాళ్ళని బట్టి తల్లిదండ్రులకు సంతోషం, వాళ్ళని బట్టి తల్లిదండ్రులకు మహానందం కలుగుతుంది. నేటి పిల్లలకు త్రాగుడు, తిరుగుడు, గంజాయి, గుట్కా, సిగరెట్, మందు, పాన్పరకు వీటి వలన ఎందుకు వీడిని కన్నాను అనే బాధ తప్ప వీడిని కన్నందుకు సంతోషం నాకు లేదు. రెండో మాట, పిల్లలు పుట్టినందువలన సంతోషం. ఎందుకంటే మందు తాగకపోతే సంతోషం. ఈ యోహాను పుట్టడం వలన తల్లిదండ్రికి ఎందుకు సంతోషం అంటే, మొదటిగా గొప్పవాడవుతాడు, అందుకే సంతోషం. మద్యపానము తాగడు, అందుకే సంతోషం. మూడో మాట ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. హల్లెలూయా. దేనితో? పవిత్రతతో నిండుకుంటాడు, దేవుని ఆత్మతో నిండుకుంటాడు, దేవుని నుండి వచ్చి ఆత్మ సంబంధమైన వరములతో నిండుకుంటాడు. అవునా కదా? ఏ వ్యక్తికైనా, మందిరానికి వస్తున్న ఎవరికైనా సరే, దేవుడు నాలో నిండుగా ఉండాలి, ఆ దేవుని సన్నిధి నేను నిండుగా కలిగి ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఎంత సంతోషం తెలుసండి. చిన్న వయసులోనే పిల్లలు మందిరానికి వస్తుంటే, చిన్న వయసులోనే దేవుని స్తుతిస్తుంటే, చిన్న వయసులోనే దేవుని గురించి తెలుసుకుంటుంటే, చిన్న వయసులోనే పాడుతూ ఉంటుంటే, చిన్న వయసులోనే సువార్త చేస్తూ ఉంటుంటే, చిన్న వయసులోనే దేవుని ఆత్మ కలిగి జీవిస్తుంటే ఎంత సంతోషమో. తల్లి అన్న పిల్లలు లేరు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు సమూయేలుని ఒక బాలుని దేవుడిస్తే, పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి సావుకు అప్పచెప్పిందయా, వాడి పెంచడం, వాడి పరిచర్యలు నిలబెట్టడం నీ ఇష్టం. ఎప్పుడక్క పాలు విడిచి 3 సంవత్సరాలు విడిచేస్తారు. పాలు 3 సంవత్సరాలకు పూర్తి పాలు మానేస్తారు. 3 సంవత్సరాల వయసుకి తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టిండో తెలుసా? తల్లి మందిరంలో వదిలిపెట్టి వెళ్ళేసింది. సంవత్సరానికి 2 మార్లు 3 మార్లు వచ్చి కొడుకుని చూసుకొని, బట్టలు లేకపోతే బట్టలు, ఏదో తిండి లేదా వస్తువులు లేకపోతే, సోపులు లేకపోతే, బ్రష్లు లేకపోతే ఇవి కొనిపెట్టేది, వెళ్ళిపోయేది. కొనిపెట్టేది, వెళ్ళిపోయేదిలే కానీ తీసుకొని మరలా గృహానికి వెళ్ళలేదు. ఎంత గొప్పగా ఎదిగాడు తెలుసా? 3 సంవత్సరాల వయసు నుండి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ, సేవకుడి దగ్గర పరిచర్య చేస్తూ ఎంత గొప్పగా తెలుసా? సేవకుడికి దేవుని మాట వినపడదు, కానీ పక్కన ఎదుగుతున్న ఈ బాలుడికి మాత్రం ఒక రోజు రాత్రి సమూయేలు అని పిలవని పరుగుని వెళ్తారు. అయ్యగారు ఏమైనా పిలిచారు మీరంటే, నేనేం పిలవలేదు కదా, పోయి పండుకోపో అంటే మళ్ళా వెళ్ళి మందిరాలు పండుకుంటారు. మళ్ళా రెండోసారి సమూయేలు అని పిల్లలు మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్తారు. అయ్యా మళ్ళీ ఏమైనా పిలిచినామంటే, పిల్లలు ఎందుకు పిలిచాడు అంటే కళ్ళు కనపడవు బాబా ఆయన సేవకుడు. అప్పటికి 80 సంవత్సరాలు వచ్చింది. మళ్ళీ 3వసారి పిలుపుతాడు. దేవుడు పిలుపుని మరలా సేవకుడు పిలుపు అనుకొని సేవకుడి దగ్గరికి వెళితే, నేను పిలవలేదంటే, ఇగో ఈసారి పిలిస్తే ఏమంటో తెలుసా? నీ దాసుడు ఆలకించుచున్నాడు అను. హల్లెలూయా. ఏమనాలంట? నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పాను. మంటని 4వసారి సమూయేలు అని పిలవని, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నేను మాట్లాడుతున్నది నీవు ఆరాధిస్తున్న నీ దేవుని వినవులని ఆరాధి. అప్పటిదాకా బాలుడండి దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాడు, సేవకుడితో మాట్లాడలేదు. ఆయన ఎవరితో మాట్లాడు తెలుసా? చిన్న వయసులో దేవుడిలో ఎదుగుతున్న వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. సమూయేలు అని పిలవగానే సేవకుడు అనుకున్నాడు 3 సార్లు. 4వసారి నీ దాసుడు ఆలకిస్తున్నాడు అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకనండి? దేవుని ఆత్మను పొందుకొని చిన్న వయసు నుండి దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు సమూయేలు విషయంలో గొప్ప కార్యములు జరిగిస్తూ వచ్చాడు. 3వ మాట ఏంటంటే, దేవుని చేత ఆత్మ చేత నింపబడితే సంతోషమా లేదా?
ఆనందమా లేదా? వాడు లోకంలో ఉంటే ఆనందమా? లోక క్రియలు కలిగే ఆనందమా? లోకంతో నింపబడితే ఆనందమా? నింపబడి చెడిపోతే ఆనందమా? లేదయ్యా, నీ ఆత్మ చేత నింపబడి, నీ చేత దీవించబడి, నీ చేత ఆశీర్వదించబడితే ఆనందమా? తల్లిదండ్రులకు పుట్టినందుకు ఎప్పుడు సంతోషం అంటే, మొదటిగా గొప్పవాడైతే సంతోషం, ఈ మత్తుకు దూరమైతే సంతోషం, ఇదిగో దేవుని ఆత్మ చేత నింపబడితే సంతోషం. త్వరగా చెప్తుంది, ఎందుకంటే వివరించడానికి సమయం లేదు. 4వ మాట, ఎందుకు అతడు పుట్టినందుకు సంతోషం అంటే, ఇదిగో ప్రభువైన వారి దేవుని వైపుకు ప్రజలను త్రిప్పుతాడు. ఇతడు ప్రజలను తిప్పే వ్యక్తి. హల్లెలూయా. ఎవరితను? ప్రజల్ని దేవునికి దూరం అయిపోయారు, దేవునికి సమీపంగా లేకుండా దూరం అయిపోతే ఇతడు ఏం చేస్తారంట, దేవుని దగ్గరకు ప్రజలను తీసుకొని వస్తాడు. అయ్యా, ఇదిగో దేవుని వైపు తిరగండి, దేవుని దగ్గరకు రండి, దేవుని మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి, మీ బాధలు, మీ కష్టాలు, మీ నష్టాలు, మీ సమస్యలు దేవునిలో చెప్పుకోండి, మీరు దేవుని వైపుకు తిరగండి అని దేవుని వైపుకు ప్రజలను తిప్పుతాడు. కాబట్టి సంతోషం. సంతోషమా కాదా? సంతోషమా లేదా? నీ కుటుంబంలో నీ పిల్లలు ఒకడు దేవుని బాగా నమ్ముకొని సేవకుడు అవుతూ సేవ చేస్తూ ఉంటే, అతడు అనేకుల్ని తిప్పుతూ ఉంటే ఎంత సంతోషము. దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను బట్టి చాలామంది సంతోషపడుతున్నారు. కొందరు సంతోషపడారు, ఈడేంట్రా శుభ్రంగా చదువుకున్నాడు కదా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఇదేం బాధరా, ఇదే కష్టవాడికి. పోతాడు, 10 మంది కూడా రారు, పోయి వస్తాడు. ఆదివారం మాత్రం, బుధవారం మాత్రం, గురువారం, శుక్రవారం మాత్రం ఏదైనా ప్రార్థనలు అంటే మాత్రం మీటింగ్స్ పెడతారు. ఏంటి అసలు ఈ కష్టం? ఏంటి బాధ? ఏంటి శ్రమ? వాడికి తెలియదు ఏంటంటే, ప్రజల్ని దేవుని వైపుకు తిరపడంలో ఆనందం ఉంది. హల్లెలూయా. ఏముంది? ప్రజల్ని దేవుని వైపుకు తిరపడంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, సంతోషం ఉంది. ఇది అర్థం కాలేదు కాబట్టి, ఇది అర్థము అవ్వడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన జీవితంలో మీ ద్వారా కూడా దేవుని వైపుకు ప్రజల్ని, మీ పిల్లల ద్వారా దేవుని వైపుకు ప్రజల్ని తిప్పితే సంతోషమా లేదా? ఇతన్ని పుట్టడం వలన ఎందుకు సంతోషం అంటే, గొప్పవాడవడం వలన సంతోషం. చెప్పాలి. మత్తుకు, మద్యపానానికి దూరం అవ్వడం సంతోషం. 3వది ఆత్మచేత నింపబడటం వలన సంతోషం. 4వది అనేకులను దేవుని వైపుకు త్రిప్పడం వలన సంతోషం. 5వ మాట చూద్దాం. తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును తిరుపుతాడు. ఎవరి హృదయానంట? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల తట్టుకు తిరుపుతాడు. ఈరోజు చూడండి, నిజంగా నేను గమనిస్తూ వస్తుంది తెలుసా? గమనిస్తూ వస్తుంది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల మీద పగ పెట్టుకున్నట్టు ఎక్కడా కనపడదు. ఎవరన్నా చూసారా? కానీ తల్లిదండ్రుల మీద పగ పెట్టుకునే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల మీద కోపం పెంచుకునే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల మీద అసూయ పెంచుకునే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు అంటే పడని పిల్లలు ఉన్నారు. మా అమ్మతో మా నాన్నతో నేను మాట్లాడట్లేదు, మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదురా, మా నాన్న అంటే నాకు ఇష్టం లేదురా, మా అమ్మకి నేను దూరంగా ఉండాలిరా, మా నాన్నకి నేను దూరంగా ఉండాలిరా అనుకుంటారు పిల్లలు. కానీ తల్లిదండ్రులు మాత్రం నా కొడుకు నేను దగ్గర ఉండాలిరా, నా కూతురికి నేను దగ్గర ఉండాలిరా. నిజంగా అండి, తల్లిదండ్రులు ఎక్కడా పగ పెట్టుకున్నట్టు కనపడదు. అసలు పగ ఎందుకు వాళ్ళ జీవితంలో ఉండదంటే, వాళ్ళు ప్రేమతో కన్నారు కాబట్టి. పగ వస్తుంది, ఎక్కడ వస్తుంది? ప్రేమతో కన్నారు కాబట్టి వాళ్ళకి పగ ఉండదు. పగ పెంచుకోవాలనిపించదు, కానీ పిల్లలు మాత్రం పగ ఉండదు. ఇతడు పుట్టడం ఎందుకు సంతోషం అంటే, తండ్రిదండ్రుల వైపుకు పిల్లల హృదయాన్ని, తండ్రిదండ్రుల వైపుకు పిల్లల హృదయాలను తిరుగుతూ ఉంటారు. నిజంగా దారుణమైన విషయం ఏంటో తెలుసా? నిన్నే పేపర్కి వచ్చింది. నేను ఉండి నేను పేపర్ తీసుకొని చూస్తే, ఆ పేరు లక్ష్మమ్మ, రెడ్డిస్ అండి. చాలా ధనం ఉంది, మంచి కుటుంబం, 2 కొడుకులు 3 కూతుర్లు. అయితే కొడుకు చనిపోయాడు, పెద్ద కొడుకు ఉన్నాడు, 3 కూతుర్లు ఉన్నారు. మేము సుమారుగా 60-80 సంవత్సరాల వయసు. బాత్రూంలోనే ఇక్కడ కాలు జారి కింద పడింది, చచ్చిపోయింది. చచ్చిపోతే కూతురు ఇంటికి తెచ్చుకొని
కూతురు దగ్గర ఉంటుంది. కూతురు దగ్గర ఉంటుంటే కూతురు తెలుసుకొని అంత్యక్రియ చేద్దాం అనుకున్నది. చివరి కార్యక్రమం చేద్దాము, ఆ అమ్మ కార్యక్రమం చేసేద్దాం అనుకునేసరికి ఈ లోపల కొడుకు వచ్చింది. ఆపండి, ఏడ చేస్తున్నారు మీరు? నా తల్లి దేవురు, నా తల్లి దేవురు. మా ఊరు తీసుకోవాలని వాడు మా ఊరు తీసుకున్న ముగ్గురు అక్కల అంబులెన్స్కి ఎదురారు. ఏ నుంచి మాత్రం కలవడానికి వేయలేదు. ఎందుకంటే మా అమ్మ ఆస్తిలో వాట మాకు వచ్చి చేసుకోండి అంటే 3 రోజులు గొడవలేయండి. జరుగుతుందాక 3 రోజులు గొడవలేని అంట. 3 రోజులు గొడవలైతే పెద్దలు అన్నారు, ఇగో ఇక్కడ కాదు కానీ అడిగి రాండి అని అంటే 21 లక్షల రూపాయలు ఉన్నాయంట ఆ బ్యాంకు. 6 లక్షలు 2 లక్షలు ఆడపిల్లలకి ఇచ్చి 15 లక్షలకి ఏమి ఇచ్చారంట. ఒక 20 తులాల బంగారం ఉంటే ఈ 20 తులాల బంగారం ఆడపిల్లలకి ఇచ్చారంట. దేనికోసం? ఆస్తి కోసం. అమ్మ క్రియలు జరగకుండా, ఆస్తి కోసం తల్లిని ఆ చివరి కార్యక్రమం జరగకుండా 3 రోజులు అంతే వచ్చారు. మా అమ్మది నాకు రావాలి, మా అమ్మ ఆస్తి నాకు కావాలి, మా అమ్మది నాకు ఇవ్వాలని ఇటు కొడుకు, ముగ్గురు కూతురు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం చూస్తారు. ఎంత విచిత్రం. తల్లి ప్రేమ, తల్లి పెంపకం, తల్లి ఆప్యాయత, తల్లి విధానం ఏమండి చిన్నతనం నుండి పెంచుతూ పోషిస్తూ ఆ గొప్ప స్థితికి వెళ్ళిపోతే చనిపోయిన తర్వాత వెంటనే జరగాల్సిన కార్యక్రమాన్ని జరగకుండా ఏది మాకు రావాలో అది మాకు వస్తేనే ముందు కదులుతుంది, లేకపోతే మాత్రం కదలేదు. ఎలా ఉన్నారు చూడండి పిల్లలు. పిల్లల హృదయం అంట తల్లిదండ్రుల వైపుకు తిప్పుతున్నట్ట. ఈ పిల్లల హృదయం తల్లికి దూరంగా ఉంది, దగ్గరగా ఉంది. అరే ఆశ తర్వాత, అంతస్తుల తర్వాత, అమ్మ చనిపోయి 3 రోజులు అవుతుందిరా, వెంటనే వెళ్ళి కార్యక్రమం చేయాలిరా అని అనుకోవటం లేదు. నిజంగానండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఎందుకమ్మా ఈ శవం ఎన్ని రోజులు ఉంచారు, ఎందుకు ఈ శవం బాక్సులు ఉంచారంటే కొడుకు ఎవడ అమెరికాలో ఉండరు, కూతురు ఎవడ పలానా ఆస్ట్రేలియాలో ఉంది, వాళ్ళు రావడానికి ఉంచారమ్మా అని చెప్పుకునే రోజులు పోయినాయి. ఏ రోజులు వచ్చినాక ఆస్తులు పంపలేదంట, అంతస్తులు పంపకాలు జరగలేదంట, వాళ్ళ వాటాలు లావాదేవీలు జరగలేదంట, ఎవరికి రావాల్సిన మూట వాళ్ళకి రాలేదంట. అందుకే ఈ శవం అక్కడ ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. ఎంత విచారకరం, ఎంత బాధాకరం ఆలోచించండి. ఎందుకు ఈ శవం ఆగిందంటే ఒకనాడు నా కొడుకు తన కొడుకు ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రావడానికి ఆలస్యమైంది, అందుకే ఐస్ బాక్సులో ఐస్ మీద పెట్టినవని చెప్పుకునే రోజులు పోయినాయి. ఏ రోజులు వచ్చినాయి? ఆస్తి పంపకాలు జరగడం లేదు, లేట్ అవుతుంది, అందుకోసం ఈ శవాన్ని. ఎలా మారిపోయింది పిల్లల హృదయం, ఎలా మారిపోయింది పిల్లల ఆలోచనలు. నన్ను చిన్నతనం నుండి ఎలా ఉందో తెలుసా అండి, ఎంత దారుణంగా ఉందంటే తల్లి పెంచేటప్పుడు కొడుకుని చూస్తున్నప్పుడు ఒకటే ఆలోచన, చిన్నతనం నుండి కొడుకును కూతురును పెంచుతున్నప్పుడు ఒకటే ఆలోచన తెలుసా, ఇదిగో ఈరోజు వీడిని ఇలా నేను పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నాను కదా, ఒకనాడు అలాగే నన్ను చూస్తాడనే ఆలోచనతో తల్లి పెంచుతూ ఉంటుంది. పెంచేటప్పుడు అనుకుంటుంది, నిజంగా పెంచేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, బయట కొన్ని సెంటర్లు ఉంటాయి పిల్లల్ని పెంచి ఆయాలు ఉంటాయి, వాళ్ళకి నెలకి 5,000, 6,000, 7,000 రూపాయలు ఉంటాయి. కానీ తల్లి ఏ రూపాయి ఇస్తే పాలు తాగిన నా దగ్గర రూపాయి అడిగిద్దా, నీకు ఇంత గోరుముద్దలు తీపించాలని అడిగిద్దా, నీకు పెద్ద అయితే నీ డబ్బులు ఖర్చు పెట్టాలని అడిగిద్దా, ఏం అడగదు. కానీ కొడుకు పెద్ద అయిన తర్వాత అన్నాడు, నీకు ఆపరేషన్కి ఇన్ని డబ్బులు పెట్టాలా, నీ మందులకి ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టాలా, నీ తిండికి నేను ఎంత తింటారా, 1 ఇడ్లీయో 2 ఇడ్లీయో, అవునా కాదు? ఏం తింటారు? చిన్నతనంలో ఏ లెక్కలు తల్లి వేయదండి, పెద్ద అయిన తర్వాత తల్లి ఏ లెక్కలేదు. ఎందుకంటే ఒకటే ఆలోచన, నేను ముసలితనానికి వచ్చిన తర్వాత నా కొడుకు నన్ను చూసుకుంటాడు, నా కూతురు నన్ను చూసుకుంటుందనే ఆలోచనే తప్ప ఏ ఆలోచన తల్లి హృదయంలో ఉండదు, తల్లిదండ్రుల హృదయంలో. కానీ పిల్లల హృదయం ఎలా మారుతుందంటే వీళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత, ఒక సంపాదనకు వచ్చిన తర్వాత, వీళ్ళ పని వీళ్ళు చేసుకునే స్థాయికి ముసలోళ్ళు అయిపోయి వీళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు భారం అనిపిస్తారు, వీళ్ళు భారం అనిపిస్తారు. నిజంగా రాత్రి అంత ఇబ్బంది పడతానంటే నాకు నిద్ర లేదు.
కసరించుకోమని నిజంగా మా భార్యని అమ్మాయి నిద్ర వానివ్వు అమ్మాయిని బయటికి తీసుకోమన్నాను నేను. ఎందుకంటే నాకు అంతగా ఇబ్బంది పడ్డా. అంటనే లేచి నువ్వు పడుకోపో అంటే ఆ సమయానికి నాకు వచ్చేసింది. దాని తర్వాత పాపం ఎందుకు నా బిడ్డే కదా నేను మరలా నేను ఎత్తుకొని అలాగే నిద్ర పెట్టుకొని వచ్చి నిద్రపోవడం, వచ్చి కూర్చోవడం, మందులు ఇవ్వడం. అవునండి, ఇది నేను చిన్నతనంలో చేసిన. పెద్ద అయిన తర్వాత నాకు చేసిందో నాకు తెలియదు, కానీ చేస్తారా? అరే దగ్గు వస్తుందిరా, నిద్ర పట్టట్లేదురా, కాళ్ళు లాగుతున్నాయిరా, ఒళ్ళు నొప్పులు పడుతున్నాయిరా, ఇదిగో నీరసంగా ఉందిరా, షుగర్ వచ్చిందిరా అంటే ఏం చేస్తుంది చెప్పండి? కనీసం డాక్టర్ కూడా ఫోన్ చేయడం. డబ్బులు కాదు నేను అనేది, డాక్టర్ కూడా ఫోన్ చేసి పిలిపించని దిగజారిన స్థితిలో పిల్లల హృదయాలు మారిపోతున్నాయి. పిల్లల హృదయాలు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నాయి. పిల్లల ఆలోచనలు తల్లిదండ్రులాగా లేవు. పిల్లల ఆలోచనలు తల్లిదండ్రులు ఆలోచించినట్టు లేవు. పిల్లలు ఒకలాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును మా భవిష్యత్తును మేమే కట్టుకోవాలి. మా ఆలోచనలు మావే, మా ఉద్దేశాలు మావే, మా ఊహలు మావే, మా తలంపులు మావే. మా వలన మా జీవితం బాగుపడుతుందని అనుకుంటున్నారు. తల్లిదండ్రుల మాటకి గౌరవం లేదు, తల్లిదండ్రుల మాటకి లెక్క లేదు, తల్లిదండ్రులు చెప్పే మాటలే వినిపించుకోరు. పైపించంటారు, నీకేం తెలుసు అమ్మా, నీకేం తెలుసు? ఏంటి 50 సంవత్సరాల తల్లిదండ్రులు పట్టుకొని 25 సంవత్సరాలు అంటారు, ఏం తెలుసు మీకు? వీడికి ఏం తెలుసు? ఓ సెల్ ఫోన్ పట్టుకోవడం తప్ప ఇంకేమన్నా సార్? బయటికి పోయి ఒక 50,000 అప్పు తీసుకొని రావడం తెలుసా? చెప్పండి. బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని రావడం తెలుసా? 50 సంవత్సరాల తల్లిదండ్రులను పట్టుకొని 25 సంవత్సరాల వయసులో కుర్రోడు అన్నాడు, ఏం తెలియదు మీకు? వీడికి ఒక ఫోన్ పట్టుకోవడం, ఆ ఫోన్లో షార్ట్స్ రీల్స్ చూసుకోవడం, అదే పని. ఇంకేముంటుంది? 3 కోట్ల తిరగటం, 30 దినాలు తిరగడం, ఇంతే తప్ప 50 సంవత్సరాలు వీడిని కని పెంచి పోషించి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏ పని నేర్పకుండా ఎందుకు బయటికి పంపించడం అనుకున్న ఈ తల్లిదండ్రులు అంటుండో, మీకేం తెలియదు పోండి, నాకే అంటే వాడు ఆలోచన ఏంటో తెలుసా? మా తల్లిదండ్రుల వైపు నేను తిరగకూడదు, తల్లిదండ్రుల దగ్గరికి నేను రాకూడదు. సరే, ఇతడు పుట్టడం వలన ఎందుకు సంతోషం అంటే పిల్లల్ని తల్లిదండ్రులతో కలుపుతుంది, దూరం అయిపోతున్న పిల్లల్ని తల్లిదండ్రులతో కలుపుతుంది, దూరం అయిపోతున్న పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని వస్తుంది. అందుకే సంతోషం. నిజంగా అండి, ఈ మధ్యలో కొన్ని సెంటర్లు వచ్చింది, కౌన్సిలింగ్ సెంటర్లు. ఏ సెంటర్లు అంట? కౌన్సిలింగ్ సెంటర్లు అంటే తెలుసా? రచ్చబండలో తెలుసుగా, పెద్ద మనుషులు కూర్చుని అయ్యే ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్. పెద్ద మనుషులు చేయాల్సి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది డబ్బు తీసుకొని పని చేస్తున్నారు. ఆనాడు ఉచితంగా ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఎక్కడ మనకు న్యాయం దొరికిందంటే పెద్ద మనుషులు ఉంటారు. ఆ పెద్ద మనుషులకు అడుగు ఉంటుంది, ఒక ఖర్చు ఉంటుంది, ఒక రచ్చబండ ఉంటుంది. ఆడికి వెళ్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరికింది. నా కొడుకు నన్ను చూడట్లేదు, నా కూతురు నన్ను చూడట్లేదు, నా పిల్లలు నన్ను చూడట్లేదు అని ఆడికి పోయి అడిగితే న్యాయం దొరికేది. ఇప్పుడు ఆడ కాదు, డబ్బులు పెట్టుకొని కౌన్సిలింగ్ సెంటర్లో పోయి కూర్చొని మాట్లాడుకోవాలి. అరే ఏంట్రా అబ్బాయి, ఏంటి సార్ మీరేంటి, మీ తల్లిదండ్రులు చూడట్లేదండి, ఇగో వాళ్ళకి నెలకు 5,000 6,000 ఇస్తారు, పోయి ఆన్సర్ ఉండవాలి. ఎక్కడికి పోవాలంటే ఎంత ఇస్తారంటే నెలకి నువ్వు ఏదో ఇస్తే ఏదో తీసుకొని ఆడ పోయి హాయిగా ఉండడానికి కాదు. అసలు వాళ్ళకి ఎలా ఉండదంటేనండి, ఒంటరిగా ఉండటం అస్సలు ఇష్టపడదు. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉండడం ఇష్టపడిన వాళ్ళే ముసలు. వాళ్ళకి పిల్లలు కావాలి, మనవలు కావాలి, మనవరాలు కావాలి, బంధువులు కావాలి, చుట్టాలు కావాలి. ఊరికి బాగపోతే మాత్రం సిర్రుని అంటారు వాళ్ళే. ఊరికి బాగు అసలు నన్ను గడపదు అప్పుడప్పుడు మమ్మల్ని ఎవరితో కలవదు. నిజంగా 11 సంవత్సరాల తర్వాత నేను పారవంశం పోయాను. ఎన్ని సొంత పెద్దమే అమ్మ వాళ్ళ అక్కే. ఎన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు అంటున్నది, నీ మేనమ్మ తెచ్చినప్పుడు బావు, వాళ్ళు తెచ్చినప్పుడు బావు, ఈ ఫంక్షన్ బావు, నాకు ఫంక్షన్ బావు. ఎందుకు అసలు గలవా?
అసలు వాళ్ళకి ఏంటంటే బంధువులతో కలవాలి, రక్త సంబంధికులతో కలవాలి, వాళ్ళతో కలవాలి. వాళ్ళకి ఉండబుద్ధి కదా. ఒంటరిగా వీడేమంటారు తెలుసా, కూర్చొని కౌన్సిలింగ్ సెంటర్ ఆయనతో అంటాడు, ఎవరో పోలీసు ఎవరో కూర్చుంటారు అంటాడు, మా అమ్మకి మా నాన్నకి నెలకు సేవ 5,000 10,000 ఇస్తే కానీ మంచి హాస్టల్లో మంచి అనాథాలయం చూసి అందులో వేసేయండి అంటాడు. చిన్నప్పుడు ఏంటో పోయి దరిద్రం. అవునా? తల్లిదండ్రుల ఆశ, తల్లిదండ్రుల ఆలోచన, పిల్లల హృదయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదో మాట ఏంటంటే, అతడు పుట్టినందుకు ఎందుకు సంతోషం అంటే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని వస్తుంది. 6వ మాట ఏంటంటే, దయచేసి చూద్దండి. 6వ మాట, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తెలుపుడు. అంటే జ్ఞానము కావాలి, మీకు జ్ఞానము పొందుకోండి. జ్ఞానము లేకుండా ఉండొద్దు. లోక జ్ఞానము కాదు, దైవ జ్ఞానము మీకు పొందుకోండి. దైవ జ్ఞానము కలిగి ఉండండి. దైవ జ్ఞానము మీరు కలిగి ఉండండి అని అనేకుల్ని దైవ జ్ఞానం వైపు తిరుగుతాడు. హల్లెలూయా. మొదటి చెప్పండి, త్వరగా ముగిస్తాను. మొదటిగా గొప్పవాడవుతే సంతోషం తల్లిదండ్రులకు. మత్తుకు అనగా మందుకు దూరం అవుతే తల్లిదండ్రులకు సంతోషం. దేవుని ఆత్మచేత నింపబడితే తల్లిదండ్రులకు సంతోషం. దేవుని వైపుకు ప్రజలను తిప్పుతాడు కాబట్టి తల్లిదండ్రులకు సంతోషం. పిల్లల్ని తల్లిదండ్రుల వైపు తిప్పుతాడు కాబట్టి తల్లిదండ్రులకు సంతోషం. 6వ మాట ఏంటనంటే, ఇదిగో జ్ఞానము లేని వాడిని జ్ఞానం అనుసరించే విధంగా తిప్పుతాడు కాబట్టి సంతోషం. 7వ మాట ఏంటనంటే, ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఉంటాడు కాబట్టి సంతోషం. అంటే మనకు పుట్టిన పిల్లలు శక్తితోనూ దేవుని యొక్క ఆత్మతోనూ కలిగి నింపబడితే తల్లిదండ్రులకు సంతోషం. హల్లెలూయా. 7 విషయాలు మనకు పుట్టిన పిల్లలు ఈ లక్షణాలు ఉంటే చాలండి, ఈ క్వాలిటీస్ ఉంటే చాలు. ఈ క్వాలిటీస్ ఒక్కసారి నీ పిల్లల్లో కలిగి ఉంటే వాళ్ళని బట్టి ఖచ్చితంగా సంతోషం, వాళ్ళని బట్టి ఆనందమే, వాళ్ళని బట్టి సంతోషపడతారు. వాళ్ళు ఈ లక్షణాలు లేకపోతే నీకు బాధ కలిగించే వాళ్ళగా, నీకు పక్కలో శూలాలుగా, నీ కళ్ళల్లో ముళ్ళుగా వాళ్ళు నీకే తయారవుతారు. 7 లక్షణాలు. 1, ప్రభు దృష్టి గొప్పవాడుగా ఉండాలి. 2వది, మత్తుకు మందుకు సారాకి ఈ లోక సంబంధమైన వ్యసనాలకు దూరంగా ఉంటే నీకు సంతోషం. 3వది, ఆత్మచేత నింపబడితే సంతోషం. దేవుని వైపుకు తిప్పుతుంటే సంతోషం. తల్లిదండ్రుల వైపుకు పిల్లల హృదయం ఉంటే సంతోషం. ఇదిగో జ్ఞానము లేని వాళ్ళని జ్ఞానం వైపు తిప్పితే సంతోషం. దేవుని ఆత్మ, సేవకుని ఆత్మ, ఏలియా గారి ఆత్మ, ఇగో ఈ ఆత్మ కలిగి శక్తితో నింపబడితే నీకు సంతోషం. ఈ 7 లక్షణాలు ఎవరి యొక్క జీవితంలో, ఎవరి యొక్క హృదయంలో ఈ కనబడుతుంటాయో వారిని బట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులకి సంతోషం. వారిని బట్టి తల్లిదండ్రులకి సంతోషం. ఈ లోకానికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఇవే 7 లక్షణాలు ఉంటాయి. ఈ 7 లక్షణాలు యేసు ప్రభువులో కనపడతాయి. ఈ 7 లక్షణాలు యేసు ప్రభువులో ఆయన బ్రతికిన 33 సంవత్సరాలలో, ఆ 33.5 సంవత్సరాల్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నీవు సంతోషించాలి. నీకు పుట్టిన పిల్లలను బట్టి, నీకు కలిగిన పిల్లలను బట్టి సంతోషించాలంటే ఈ 7 లక్షణాలు వాళ్ళలో చెక్ చేయి. ఇది ఉంది, రైట్, ఇది ఉంది, రైట్, ఇది లేదు, ఇది ఉంది, ఇది లేదు, ఇది ఉంది, ఇది లేదు. చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. అర్థమైందా? చెక్ లిస్ట్ అంటే తెలుసా మీకు? మీరు ఒకవేళ డాక్టర్ దగ్గర పోయారనుకో, డాక్టర్ ఏం చేస్తారు తెలుసా? అయ్యా మాకు బాగాలేదు, మేము సరిగ్గా మా ఆరోగ్యం బాగాలేదంటే ఎక్స్రేలు, స్కానింగ్లు అవన్నీ తీసి రక్త పరీక్షలు చేసి ఆయన చూస్తారు. ఓకే, షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఫలానది లేదు అంటే ఇలా టిక్కు పెడుతూ ఇవి లేవు కాబట్టి ఓకే పర్ఫెక్ట్గా ఉంది. నీ బిడ్డలు కూడా నువ్వు చూడు. ఈ 7 విషయాలు ప్రభు దృష్టి గొప్పవాడు ఉందా, ప్రభు విషయంలో ఆలోచన కలిగి ఉందా, ఓకే టిక్కు పెట్టు. లోక సంబంధమైన మత్తుకు, సిగరెట్లకు, మందుకు దూరంగా ఉండ, ఓకే టిక్కు పెట్టు. దేవుని ఆత్మతో నింపబడుతున్నాడా, మందిరానికి వెళుతున్నాడా, వాక్యాన్ని వింటున్నా, ప్రార్థన చేస్తున్నా లేదా? 4వ విషయం,
దేవుని వైపు ప్రజలను తిప్పే ఆ పనిలో ఏమన్నా ఉన్నాడా? సంతోషం. తల్లిదండ్రుల వైపు పిల్లల హృదయాన్ని తిప్పుతుండా? సంతోషం. జ్ఞానం వైపుకు తిప్పుతుండా? సంతోషం. ఇదిగో శక్తి, ఆత్మ కలిగి ఉన్నాడా? సంతోషం. అన్ని టిక్కు పెడితే ఈ 7 లక్షణాలు చెక్ చేసుకోండి. మీ పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో, వాళ్ళు ఎదుగుతున్న సమయంలో ఈ 7 లక్షణాలను వాళ్ళు చూడండి. చూశారు ఇవి ఉన్నాయనంటే ఖచ్చితంగా ఆ పిల్లల్ని బట్టి నీకు సంతోషం, అనేకులకు సంతోషం, నీకు ఆనందం, అనేకులకు ఆనందం. 7 లక్షణాలు మీకు గుర్తుంటాయో మరి గుర్తుండో నాకు తెలియదు. గుర్తుంటే మాత్రం చాలా మంచిది. నీ కొడుకుని ఈ క్వాలిటీస్తో చూడు, ఇవి పెట్టి చూడు. ఈ అద్దాలు పెట్టుకుని ఈ 7 లక్షణాలు అద్దాలు పెట్టుకొని చూస్తూ ఉండు. వాడిని స్కాన్ చేస్తూ ఉండా. ఏంటి మందు తాగుతుండా? సిగరెట్లు ఏమైనా గుట్కాలు పాన్ పరాకులు తింటుండా? అయితే వీడిని బట్టి నాకు దుఃఖమే, సంతోషం ఉండదు. వీడు ఆత్మచేత అంటే ప్రార్థనకి మందిరానికి వెళుతున్నాడా? దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడా? లేడా? అయితే వీడిని బట్టి నాకు సంతోషం లేదు. వాడిని చూస్తున్నప్పుడల్లా నీ 7 లక్షణాలు నువ్వు గమనిస్తూరా. లేనప్పుడల్లా గద్దించు. ఇదిగో ఈ పని చేయరా, ఆత్మతో నింపబడాలి, మందిరానికి వెళ్ళాలి, సేవకుడితో ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ 7 లక్షణాలు నేను నేర్చుకున్నాను, ఇవి నువ్వు కలిగి ఉండు. హల్లెలూయా. ఈ 7 లక్షణాలు నీ బిడ్డల్లో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఈ 7 లక్షణాలతో మీ బిడ్డలను నింపునుగాక. ఈ 7 లక్షణాలతో దేవుడు నీ బిడ్డలను నింపి నీకు సంతోషము కలగజేయునుగాక. ఈ 7 లక్షణాలు నీకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకంటే నీవు నేను దేవుని బిడ్డలు, నీవు నేను దేవుని సంతానం. దేవుడు కూడా చూస్తాడు. నీవు నీ పిల్లలను చూసి టిక్కు పెడుతున్నప్పుడు దేవుడు కూడా చూసి నీకు టిక్కులేస్తాడా? రైట్. ఈ లోక సంబంధమైన మత్తుకు దూరంగా ఉంది. ఓకే, ఆత్మతో నింపబడ్డది. ఓకే, ఆ హృదయాలు నా వైపుకి త్రిప్పబడ్డాయి. ఓకే, శక్తితో ఆత్మతో నింపబడుతుంది. ఓకే, గొప్పగా నా దృష్టికి ఉంది. ఓకే, ఇలాగా చూస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. సంతోషపడితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. నీవు నీ పిల్లలకి టిక్కులు పెట్టి చెక్ చేసినట్టే దేవుడు కూడా చెక్ చేస్తాడు. నువ్వు చెక్ చేస్తూ ఉండాలి, చెక్ చేయబడుతూ ఉండాలి. అర్థమైందా? డాక్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? ఆయన ఏం చేస్తారంటే వచ్చిన పేషెంట్లందరినీ చెక్ చేసి ఇంటికి పంపిస్తారు. ఆయన ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? తనలో చెక్ చేసుకుంటాడు. వాళ్ళు వచ్చారు, నాకేమైనా వాళ్ళ జబ్బులు నాకేమైనా అంటుకున్నాయా? కరోనా టైంలో ఇంతే చేశారు. కరోనా పేషెంట్లు చూడటం, ఇంటికి వెళ్ళి నాకు కరోనా వచ్చిందని చెక్ చేసుకోవటం. కాబట్టి 7 లక్షణాలు దేవుడు నిండుగా సమృద్ధిగా దేవుడు నీ హృదయంలో ఉంచి వాటి ద్వారా నీ బిడ్డలకు అవి నేర్పించి వారు గొప్పవారయ్యేంత వరకు ప్రయాసపడుతూ వారి జీవితంలో దేవుడు నీవు సంతోషించే విధంగా వారిని దేవుడు మలచునుగాక. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం.